భూమి మీద ఉన్న జీవకోటికి బువ్వ పెడుతున్న రైతాంగానికి నమస్కారం. మీరు చూస్తున్నారు యువసం టీవీ యూట్యూబ్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్, వ్యవసాయ విద్యార్థి రణధీర్ వెంగళ. ప్రజెంట్ అయితే మనం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలానికి ఆనుకున్న ఉన్నటువంటి జగేపేట గ్రామ శివార్లో ఉన్నాము. ఇక్కడనైతే ఈ యొక్క పన్నెండు దాదాపుగా ఈ సేంద్రియ వ్యవసాయం పైన అయితే చాలా మంది రైతులు మొగ్గు చూపుతున్నారు. ఈ కల్తీ ఆహారానికి అలవాటు పడి ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్న తరుణంలో కొంతమంది ఆలోచించి ఒక మంచి కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టడం జరిగింది. ఇక్కడ ధరిత్రి సహజ వ్యవసాయం అనేటువంటి నామకరణంతో దాదాపుగా 12 మంది సభ్యులతోనైతే ఈ యొక్క కార్యక్రమం అయితే నడుస్తా ఉన్నది. దాదాపుగా ఇక్కడ 20 గుంటల ల్యాండ్లోనైతే దాదాపుగా ఇటు టమాటా, క్యాబేజీ, చుక్కకూర, పాలకూర, అదేవిధంగా నువ్వులు, రకరకాల పంటలను అయితే వాళ్ళు సాగు చేస్తున్నారు. ఇక్కడైతే వాళ్ళ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇలాంటి ఒక చుక్క కెమికల్ లేకుండా కూడా ఒక సజీవంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. అసలు ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది, ఈ యొక్క సభ్యులు చేస్తున్నటువంటి అనేక ఆలోచనలు ఏంటనే విషయాలను కూడా మనతో పాటు అయితే ఒక ప్రకృతి వ్యవసాయ రైతు మణికుమార్ గారు అయితే అందిస్తారు. ఆ తర్వాత కటింగ్ కార్యక్రమం కూడా ఉంటుంది. దీన్ని ప్రతి ఒక్క రైతు కూడా వీక్షించి అదేవిధంగా మనలాంటి సోదరులకు కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు మణికుమార్. సేంద్రియ వ్యవసాయం ద్వారా పండిస్తున్నటువంటి గో ఆధారిత కూరగాయలు ఇవి మేము ఒక 12 మంది కలిసి ఒక సొసైటీ లాగా ఏర్పాటు చేసుకొని కల్తీ లేని కూరగాయలు మరియు బియ్యము, పప్పులు పండించాలని ఒక దృఢ సంకల్పంతో ఈ 12 మంది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. తొలకరిగా మొదటిగా వేసిన అడుగు సేంద్రియ పద్ధతిలో ఆకుకూరలు మరియు బీర, కాకర, బెండ, సోర లాంటివి పండిస్తున్నాము. ఇవి మా సభ్యులము పోను మిగతా వారికి కూడా అడిగిన వారికి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ పూర్తి ఎలాంటి రసాయనాలు వాడము. మీరు ఇక్కడ చూసుకున్నా కూడా జీవామృతం డ్రమ్ము ఉంటుంది. రెగ్యులర్గా డ్రిప్ ద్వారా పేపర్ వేసి పండిస్తున్నాం. ఎందుకంటే ఈ పేపర్ వేయడానికి కూడా కారణాలు కలుపు సమస్య అనేది ఎక్కువగా వస్తుంది ఈ సేంద్రియ పద్ధతిలో మనం కూరగాయలు సాగు చేసినప్పుడు. ఎందుకంటే కలుపు సమస్యతోటి లేబర్ను ఇబ్బందిగా ఎదుర్కోవడం జరుగుతుంది. ఆ కలుపును నిర్మూలించడం కోసం అని చెప్పి మొదటి ప్రయత్నంతో ఈ పేపర్ ఎంచుకున్నాము. దీనివల్ల మాకు కూడా కలుపు కొంత తగ్గింది. ప్రతిదీ కూడా జీవామృతం కానీ, ఎగ్గామిన్ యాసిడ్ కానీ, అగ్నాస్ట్రం కానీ మిగతా కషాయాలు వాడుకుంటూ ఈ డ్రించింగ్ చేయడం, ఒకటి స్ప్రే చేయడం జరుగుతుంది. ప్రతిదీ మనకు ఈ పంటకు ఏ రకమైన కషాయం కానీ, జీవామృతం కానీ స్ప్రే చేస్తున్నామో అలాంటివిగానే ప్రతిదీ వీడియో ఆ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ నిర్ణయం మా అందరి సహకారం. ఇది 12 మంది సభ్యులతోటి తీసుకున్న నిర్ణయం ఇది. ఎందుకనంటే ఇది ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ఇది తోటకూర చూడండి ఎంత తాజాగా ఉందో. ఇది టమాటా ఫ్లవరింగ్ వచ్చేసింది. ఇప్పటి వరకు ఎలాంటి రసాయనాలు కూడా వాడలేదు. అలాగే గోడిచిక్కుడు, ఇందులో టమాటాకి బదులుగా గోడిచిక్కుడు కూడా వేసుకోవడం జరిగింది. ఎందుకనంటే ఇది హైట్ పెరుగుతుంది, దాన్ని మనం స్టేకింగ్ చేసుకున్నట్టు అయ్యేది ఉంటే. ఇది క్యాబేజీ, ఇది పాలకూర, ఇది చుక్కకూర అండి. ఇది మెంతి, మనకి కూరలో వేసుకోవడానికి. కొత్తిమీర, ఇది ఇందులో కొన్ని ఎర్ర తోటకూర కూడా వేయడం జరిగింది. గంగవావిలి, పాల్ మిక్సింగ్, బెండ, బీర మరియు కాకర కూడా ఇలా ఈ పంటలు వేసుకోవడం జరిగింది. ఇది ఎలాంటి రసాయనాలు లేకుండా వాడుతున్నాము, పండిస్తున్నాం పంట అటువంటిది. సేంద్రియ వ్యవసాయం భాగంగా ఈరోజు పాలకూర కోతకు రావడం జరిగింది. మా సభ్యులందరం నిర్ణయం తీసుకొని ఈరోజు తొలకరిగా పాలకూర పంటను హార్వెస్టింగ్ చేయడం జరుగుతుంది. ఇలాగే ప్రతిరోజు మా అందరికీ మరియు
దీన్ని ఇష్టపడే వారికి మేము అందించాలని కోరుకుంటున్నాం.